జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ చివరి తేదీ కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నామినేషన్ వేసేందుకు వస్తున్నారు. నిరుద్యోగుల తరపున నామినేషన్ వేస్తున్నారు. అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా నామినేషన్ వేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం. వారు ఎందుకోసం వేశారు, సమస్యలు తెలుసుకుంది. నామినేషన్ వేశారు ఎందుకు? 2024 మార్చి నుండి పదవీ విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయులకు వారికి రావాల్సినటువంటి బకాయిలు దాచుకున్న డబ్బులు ఇవ్వకపోవడం వలన 18 మాసాలుగా ఎదురు చూసి మాలో కొంతమంది మానసికంగా కుంగిపోతూ బాధపడతా ఉంటే ఈ బాధతో ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. మా దాంట్లో 16 మంది నేటికి మరణం పొందారు. వారు ఖమ్మంలోనైతే వారు అనారోగ్య పాలైనమని, నాకు ఆపరేషన్ చేయించుకోవడానికి స్టంట్ వేసుకోవడానికి డబ్బులు లేవని ప్రభుత్వాన్ని కోరినా అనా పైసా ఇవ్వలేదు. అతను తిరుగుతూ మరణించినాడు. అలా మా ఉద్యోగ ఉపాధ్యాయులుగా మేము మాకు దాచుకున్న జీపీఎఫ్ కానీ, టీఎస్ఎల్ఐ కానీ, కమ్యూటేషన్ కానీ, మాకు రావాల్సిన గ్రాట్యుటీ కానీ ఏ ఒక్కటి ఇవ్వకపోవడం వలన మేము బాధతో ఇక్కడికి రావడం జరిగింది. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వమని నిరసన తెలుపుతున్నాము. మా పట్ల గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రిటైర్ అయిన వెంటనే మాకు ఇస్తామని హామీలు ఇచ్చి ఉన్నారు. ఆ హామీ నెరవేర్చమని ఈ నామినేషన్ల ద్వారా నిరసన తెలియజేస్తారు. రిటైర్మెంట్ డబ్బులు కానీ డిఏలు కానీ ఇవేవి చెల్లించలేదు. మాకు 18 డిఏలు అడగడం లేదు, పిఆర్సీ అడగడం లేదు. మాకు దాచుకున్న డబ్బులు మాకు 35 సంవత్సరాలుగా నెల 500, 1000, 2000 దాచుకుంటే ఆ దాచుకున్న డబ్బులు 35 సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్తే పిల్లల చదువులు, నిర్మించుకున్న ఇళ్ళ యొక్క ఈఎంఐలు కట్టలేక, తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక, చేసిన పెళ్ళిళ్ళ యొక్క అప్పులు తీర్చలేక సతమతమవుతా ఉన్నాము. ఆ బాధలు చూడలేక మాలో ఒకరిద్దరు ఇంటి నుంచి పారిపోయినారు. మరి అలాంటి దుస్థితి నుండి కాపాడమని వేడుకుంటూ ఈ నిరసనలో ఇక్కడ నామినేషన్ బకాయిలు ఉన్నాయి. ఇట్లా రిటైర్మెంట్ 18 నెలలుగా బకాయిలు ఉన్నాయి. 18 నెలలుగా బకాయిలు ఉండడం అంటే మరి 35 సంవత్సరాలు సేవ చేశాము. మరి ఆ బకాయిలు ఇవ్వకపోతే మరి ప్రభుత్వాన్ని నమ్మకుండా ఎవరు నమ్మాలి? అక్కడ ప్రభుత్వంలో దాచుకుంటే కూడా ఇవ్వకపోతే మరి మేము ఎవరిని అడగాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నా పేరు హైమావత్ అండి. నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసి 24 జూన్ 30న నేను రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన దగ్గర నుంచి ఇంతవరకు మాకు ఎటువంటి బెనిఫిట్స్ రాలేదు. మేము దాచుకున్న డబ్బుల్ని మాకు ఇవ్వడానికి ప్రభుత్వం ఇన్ని నెలలైనా కానీ మాకు ఇవ్వలేదు. మేము అనేకమైనటువంటి బ్యాంకు లోన్లు కానీ, పర్సనల్ లోన్లు కానీ, ఇతరుల దగ్గర నుంచి వడ్డీ రూపంగా మేము అమౌంట్ తీసుకొని అనేక ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇటు కనీసం వడ్డీలు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము. మా ఆరోగ్యం కూడా ఇప్పుడు నాకు 63 సంవత్సరాలండి. 63 సంవత్సరాల్లో నేను ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియాల్సినటువంటి పరిస్థితి మాకు ప్రభుత్వం కల్పించింది. మాకు ఏమన్నా అయితే కనుక ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. మా డబ్బులు మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వటానికి ఇన్ని రోజులు పట్టింది. అదే గత ప్రభుత్వాల్లో అయితే రిటైర్ అయిన కనీసం 1 మంత్లో ఉన్న బెనిఫిట్స్ మొత్తం వచ్చేసేవి. ఇంకా ఇప్పటి వరకు ఏవీ రాలేదు. మేము చెల్లించాల్సినటువంటి డబ్బుల కోసం మాకు ఇంటి చుట్టూ కూడా ఈ వడ్డీ తీసుకున్నటువంటి ప్రతి వాళ్ళు రావటము మేము మానసికంగా చాలా కృంగిపోతున్నామండి. అనారోగ్యం కూడా మేము పాలవుతూ ఉన్నాము, హాస్పిటలైజ్ అవుతూ ఉన్నాము. దయచేసి మేము దాచుకున్న డబ్బుల్ని మాకు త్వరగా ఇప్పించాలని మేము సీఎం గారిని కోరుకుంటున్నాము.